డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. ఇవాళ జరిగినటువంటి సండే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వీణా అండ్ కర్మేష్ were at two different places in Delhi. They fixed a meeting point to meet to settle some issue. Veena started her journey at 8 a.m. from place A and reached place B at 4 p.m. So 8 a.m. ki start ayyaru, 4 p.m. ki reach ayyaru. And Karmesh started moving from place B 2 hours later than time Veena started and could reach place A at 5 p.m. the same day via the same route. At what time will Karmesh and Veena meet each other? So ఈ క్వశ్చన్ లో మనకు చెప్పింది ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వీణా అండ్ కర్మేష్. ఢిల్లీలో వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారు. ఇద్దరు 2 different places లో ఉన్నారు. తర్వాత ఒక సమస్య పరిష్కరించడానికి వారు కలవటానికి ఒక సమావేశ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీణ ఉదయం 8 గంటలకు ఏ అనే ప్రదేశం నుంచి తన ప్రయాణం ప్రారంభించి సాయంత్రం 4 గంటలకు బి అనే ప్రదేశానికి చేరుకుంది. అంటే ఇక్కడి నుంచి వీణ స్టార్ట్ అయ్యారు. 8 గంటలకి స్టార్ట్ అయ్యి 8 AM-కి స్టార్ట్ అయ్యి 4 PM-కి రీచ్ అవుతున్నారు. 8 AM-కి స్టార్ట్ అయ్యి 4 PM-కి రీచ్ అవుతున్నారు అని అంటే వీణ ఈ జర్నీ మొత్తాన్ని చేయటానికి 8 గంటల టైం తీసుకుంటుంది, 8 hours టైం తీసుకుంటుంది. నెక్స్ట్, కర్మేష్ వీణా బయలుదేరిన సమయం కంటే 2 గంటల ఆలస్యంగా బి అనే ప్రదేశం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించింది. 8 గంటలకి ఇక్కడ వీణా స్టార్ట్ చేశారు, కర్మేష్ ఏమో 2 గంటల ఆలస్యంగా అంటున్నాం కాబట్టి 10 గంటలకి స్టార్ట్ అవుతున్నారు. 10 గంటలకి స్టార్ట్ అయ్యి ప్రయాణం ప్రారంభించారు మరియు అదే రోజు సాయంత్రం 5 గంటలకు అదే మార్గంలో ఏని చేరుకున్నారు. 10 గంటలకి స్టార్ట్ అయ్యి 5 గంటలకి రీచ్ అవుతున్నారు అని అంటే కర్మేష్ ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 10 to 5 అంటే 7 hours టైం తీసుకుంటున్నారు. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే కర్మేష్ మరియు వీణ ఒకరినొకరు ఎప్పుడు కలుస్తారు? వీరిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కలవాలి. అది ఎంత టైంకి కలుస్తారు అనేది మన క్వశ్చన్, రైట్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ స్టార్ట్ చేయడానికి మనం ఏం చేద్దాము అని అంటే మధ్యలో డిస్టెన్స్ ఎంతో మనకి తెలియదు. డిస్టెన్స్ ఎంతో తెలియదు కానీ 8 hours 7 hours అన్నారు కాబట్టి ఇక్కడ ఉండే డిస్టెన్స్ని వీణా 8 hours లోను కర్మేష్ 7 hours లోను ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇది 7 into 8 LCM 56 kilometers అని మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఎందుకు 56 అని అంటున్నాము అని అంటే టైం రేషియో 8:7 అయినట్లయితే కనుక స్పీడ్ రేషియో అనేది 7:8 అవ్వాలి. ఇది స్పీడ్ రేషియో. సో 56 kilometersని 7 km/h తోటి వెళ్తున్నారు వీణ, కర్మేష్ 8 km/h తోటి వెళ్తున్నారు. మనకి క్వశ్చన్లో చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారు అని అంటే సెకండ్ పర్సన్ 2 గంటల ఆలస్యంగా మొదలు పెట్టారు కాబట్టి ఆ 2 గంటల్లో వీణ 7 km/h చొప్పున 2 గంటల్లో 14 kilometers ట్రావెల్ చేయగలరు. ఇక్కడ ఆల్రెడీ 14 kilometers ట్రావెల్ చేశారు. మొత్తం డిస్టెన్స్ 56 kilometers. ఈ 56 kilometersలలో 14 kilometers అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన డిస్టెన్స్ 42 kilometers. ఈ 42 kilometersని ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. వారి యొక్క స్పీడ్స్ 7:8 ఉన్నాయి కాబట్టి వారు కలవటానికి పట్టే టైం ఎంత అనంటే 42 డివైడెడ్ బై ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ S1 + S2 7 + 8 అంటే 15 అవుతుంది. 15 2 times 30 12/15 అంటే 4/5 అవర్స్లో మాట్లాడినట్లయితే దీన్ని మనం అవర్స్ మినిట్స్ కాంబినేషన్లో రాసినట్లయితే 1 hour అంటే 60 minutes కాబట్టి అవర్ ప్లేస్లో 60 పెడితే 5 12 times అవుతుంది. 12 into 4 48 minutes. 2 hours 48 minutes పడుతుంది. ఏ టైం నుంచి 2 hours 48 minutes పడుతుంది అని అంటే 10 గంటల దగ్గర నుంచి 2 గంటల 48 నిమిషాలు పడుతుంది. అంటే వాళ్ళు మీట్ అయ్యేది 12:48 PM మధ్యాహ్నం 12:48కి వారు మీట్ అవుతారు. 12:48 12:48 PM థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, Venkat invested an amount of 13,900 divided
into two different schemes A and B at the simple interest of 14% per annum and 11% per annum respectively. If the total amount of simple interest earned in 2 years is 3,508, what was the amount invested by Venkat in scheme B? వెంకట్ 13,900 రూపాయల మొత్తాన్ని వరుసగా 14 మరియు 11% వార్షిక సాధారణ వడ్డీ రేటు తోటి రెండు వేరు పథకాలు ఏ మరియు బిలలో పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాలలో సంపాదించిన మొత్తం సాధారణ వడ్డీ 3,508 రూపాయలు అయినట్లయితే పథకం బిలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత? ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్టే అన్నారు, సాధారణ వడ్డీ అన్నారు కాబట్టి మొత్తం మీద మనకి 2 సంవత్సరాలలో వచ్చిన సాధారణ వడ్డీ 3,508 రూపాయలు అయినట్లయితే 1 సంవత్సరానికి ఎంత అంటే డైరెక్ట్ గా దీన్ని మనం కన్వర్ట్ చేసుకొని 1,754 రూపాయలు అని చెప్పొచ్చు. ఇది 1 సంవత్సరానికి వచ్చేటటువంటిది. ఈ క్వశ్చన్ ని మనము ఈక్వేషన్ వేయొచ్చు, అలిగేషన్ మిక్సర్ వేయొచ్చు, లేదా బ్యూటిఫుల్ మెథడ్ ఇంకొకటి ఉంది, రివర్స్ మెథడ్ అని అంటాం. మనల్ని అడిగిన క్వశ్చన్ బిలో పెట్టుబడి ఎంత పెట్టాడు అని అడుగుతున్నారు. మొత్తం మీద 2 సంవత్సరాలకి 3,508 రూపాయలు వడ్డీ అయినట్లయితే సంవత్సరానికి వచ్చేటటువంటి వడ్డీ డివైడెడ్ బై 2 చేసాము, 1,754 రూపాయలు వచ్చింది. రివర్స్ మెథడ్ లో బిలో ఎంత పెట్టుబడి పెట్టాడు అని క్వశ్చన్ అడిగాడు కాబట్టి అసలు మనం బిలో ఏ పెట్టుబడి లేదు అని తీసుకోవాలి. అప్పుడు మొత్తం అంతా కూడా ఏలోనే పెట్టుబడి పెట్టినట్లు. ఏ అనే స్కీమ్ లో మనకి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అనేది 14% ఉంది. సో ఫస్ట్ ఆ 14% ఎంత క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాము. 10% అంటే 1390. ఫస్ట్ ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 10% 1,390 రూపీస్. 1% అంటే 139. ఈ 139ని 1 less than 140 అని తీసుకుందాము. 4% కావాలి కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేద్దాం. అంటే 560 మైనస్ 4. 560 మైనస్ 4 అన్నాం కాబట్టి 556 రూపాయలు అవుతాయి. 560 మైనస్ 4. సో మొత్తం అతనికి వస్తున్నటువంటి వడ్డీ 1,946 రూపాయలు. సో బిఎన్ఏ స్కీమ్ లేకుండా మొత్తం ఏఎన్ఏ స్కీమ్లో పెట్టినట్లయితే 1,946 రూపాయలు వస్తాయి. 1,946 రూపాయలు మనకు వచ్చింది, కానీ క్వశ్చన్లో వచ్చింది 1,754 రూపాయలు. అంటే మనకి ఎక్స్ట్రాగా వచ్చింది. ఎంత ఎక్స్ట్రాగా వచ్చిందో ఆ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాము. 6 మైనస్ 4 అన్నారు అంటే 2. 94 మైనస్ 75 దట్ ఈజ్ 19. 1000 క్యాన్సిల్ అయిపోయింది. మనకి 192 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రాగా వచ్చింది అని అంటే 11% క్యాలిక్యులేట్ చేయాల్సిన కొంత అమౌంట్ ఉంది, కానీ దాన్ని మనం కన్వర్ట్ చేసి 14% క్యాలిక్యులేట్ చేసాము. అంటే 3% ఎక్స్ట్రాగా క్యాలిక్యులేట్ చేశాం కాబట్టి ఆ 3% ఎక్స్ట్రా వల్ల మనకు వచ్చినటువంటి ఎక్స్ట్రా మనీ 192 రూపీస్. మనకు కావాల్సింది మొత్తం బిలో పెట్టుబడి పెట్టింది ఎంత అన్నాడు కాబట్టి 100%. 3 6 టైమ్స్ అండ్ దెన్ 4 టైమ్స్ 6,400. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. దీన్ని రివర్స్ మెథడ్ వేస్తే ఈజీ అయిపోతుంది. ఇదే క్వశ్చన్లో అలిగేషన్ మిక్సర్ కూడా వేయచ్చు. మొత్తం మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్కి 1,754. అదే స్కీమ్ ఏలో మొత్తం ఇన్వెస్ట్ చేసినట్లయితే 1 ఇయర్కి 1,946 వస్తుంది. అదే మొత్తం స్కీమ్ బిలో పెట్టినట్లయితే కనుక 11% ఇంట్రెస్ట్ రావాలి. 10% అంటే 1,390, 1% అంటే 139, మొత్తం కలిపితే 1,529. సో 1,529 అనేది 1%కి స్కీమ్ బిలో వచ్చేది. ఇక్కడ అలిగేషన్ తీసుకుంటే మనకి స్కీమ్ ఏ స్కీమ్ బిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏ రేషియోలో ఉన్నాయి అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దీని నుంచి కూడా ఆన్సర్ ట్రై చేయొచ్చు. ఈ మెథడ్ మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. A sum of money at compound interest doubles itself in 4 years. In how many years does the same sum becomes 8 times of itself at the same rate of interest? Sum becomes double అని అన్నారు. చక్రవడ్డీపై పెట్టుబడి పెట్టిన కొంత మొత్తం 4 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది అని అన్నారు. అంటే ఎక్స్ అనే పెట్టుబడి మనం పెట్టినట్లయితే అది రెట్టింపు అయింది, 2x అయింది. ఎన్ని సంవత్సరాల్లో అంటే 4 సంవత్సరాల్లో. మనల్ని అడిగిన క్వశ్చన్ ఎక్స్ అనేది అదే వడ్డీ రేటు తోటి ఎన్ని సంవత్సరాలలో మొత్తం 8 రెట్లు అవుతుంది అని అన్నారు. అంటే ఎక్స్ అనే పెట్టుబడి 8x అవ్వటానికి ఎన్ని ఇయర్స్ కావాలి అనేది మన క్వశ్చన్. సో దీన్ని వదిలేసినట్లయితే ఎక్స్ రెట్టింపు అయింది 4 సంవత్సరాల్లో. 5వ సంవత్సరానికి ఈ 2x అనేది
ప్రిన్సిపల్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకొక 4 సంవత్సరాల్లో ఇది రెట్టింపు అయ్యి 4x అవుతుంది. అంటే 8 సంవత్సరాల తర్వాత x అనేది 4 రెట్లయింది. 9వ సంవత్సరంలో ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇంకొక 4 సంవత్సరాల్లో ఇది రెట్టింపు అయ్యి 8x అవుతుంది. సో x అనేది 8x అవ్వటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 4 4 4 మొత్తం 12 సంవత్సరాలు పట్టింది అని చెప్పచ్చు. సో ఇది ఒక మెథడ్. రెండవ మెథడ్ ఏంటి అని అంటే డైరెక్ట్గా కూడా చెప్పేసేయచ్చు 12 సంవత్సరాలు అనేది. అది ఎలా అంటే x అనేది 2x అయింది అని అంటున్నారు, డబల్ అయింది. x అనేది 8x అవ్వాలి అని అంటున్నాం. ఈ 8 ఏదైతే ఉందో దీన్ని 2కి పవర్గా రాయాలి. 8ని 2కి పవర్గా మనం 2 క్యూబ్ అని రాయొచ్చు. ఆన్సర్ అనేది పవర్ ఎక్స్పోనెంట్ మల్టిప్లైడ్ బై టైం. x 2x అవ్వటానికి 4 years అని అంటున్నాం కాబట్టి 2 క్యూబ్గా రాసాము. ఎక్స్పోనెంట్లో 3 ఉంది, 3 ఇంటూ టైం పీరియడ్ 4 years. ఆన్సర్ డైరెక్ట్గా 12 years. అంటే ఈ మెథడ్ ఎప్పుడు వాడుకుంటాము అని అంటే 8 రెట్లు అన్నారు కాబట్టి మనం ఇంతకు ముందు మాట్లాడినట్లు x 2x అవ్వటానికి, 2x 4x అవ్వటానికి, 4x 8x ఇలా ఈజీగానే చేయొచ్చు. అలా కాకుండా 512 రెట్లు ఎంత అవ్వటానికి ఎంత టైము, లేదా 1048 టైమ్స్ అవ్వటానికి ఇలా అడిగినప్పుడు పెద్ద నెంబర్లు కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళాలంటే టైం పడుతుంది. అప్పుడు ఇట్లాంటి మెథడ్ వాడినట్లయితే కనుక ఆన్సర్ తొందరగా చేసేయడానికి ఛాన్స్ ఉంది. 2 containers of equal capacity చదివేటప్పుడే కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఫుల్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ఇన్ ద ఫస్ట్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 3:7. ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ చెప్పినప్పుడు మిల్క్ వాటర్ అన్నారు, రెండో కంటైనర్లో కూడా మిల్క్ వాటర్ ఇదే ఆర్డర్లో ఇవ్వాల్సిన రూల్ లేదు, చేంజ్ చేసి కూడా ఇవ్వచ్చు. అండ్ ఇన్ ద సెకండ్ ఇట్ ఈ 7:9. మెన్షన్ చేయలేదు కాబట్టి సెకండ్ దానిలో కూడా మిల్క్ వాటర్ ఇదే రేషియోలోనే ఉన్నాయి, 7:9 సేమ్ ఆర్డర్లోనే ఉన్నాయి. నౌ బోత్ ద మిక్సర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఏ బిగ్గర్ కంటైనర్. వాట్ ఈస్ ది రిజల్టింగ్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్? మనకి మిల్క్ వాటర్ 2 ఉన్నాయి, మన దగ్గర 2 కంటైనర్లు ఉన్నాయి. సమాన సామర్థ్యం కలిగినటువంటి 2 పాత్రలలో పాలు మరియు నీటి మిశ్రమంతో నిండి ఉన్నాయి. మొదటి పాత్రలో పాలు మరియు నీటి నిష్పత్తి 3:7 మరియు రెండవ పాత్రలో 7:9. ఇప్పుడు ఈ 2 మిశ్రమాల్ని ఒక పెద్ద పాత్రలో కలిపారు. ఫలిత మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. ఓకే, మన దగ్గర 2 కంటైనర్లు ఉన్నాయి, 2 పాత్రలు ఉన్నాయి. మొదటి దానిలో మిల్క్ వాటర్ రేషియో అనేది 3:7 రేషియో అని చెప్పారు. రెండవ దానిలో 7:9 అని అన్నారు. అయితే అండర్లైన్ చేసిందే ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్. సమాన సామర్థ్యం అని అన్నారు. మిల్క్ వాటర్ మొత్తం కలిపితే ఇక్కడేమో 10 భాగాలు ఉన్నాయి, ఇక్కడేమో 16 భాగాలు ఉన్నాయి. ఈ 2 ఈక్వల్గా లేవు, కానీ క్వశ్చన్లోనేమో ఈక్వల్ అని చెప్తున్నారు. సమాన సామర్థ్యం అని అన్నారు. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి అని అంటే ఎల్సిఎం తీసుకుందాము. ఎల్సిఎం 10కి 16కి ఎల్సిఎం అంటే 80 అవుతుంది. ఫస్ట్ దాన్ని 8తో మల్టిప్లై చేయాలి, రెండో దాన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ దాన్ని 8తో మల్టిప్లై చేద్దాము, ఫస్ట్ రేషియో మొత్తాన్ని 8తో మల్టిప్లై చేద్దాము, రెండో రేషియో మొత్తాన్ని కూడా 5తో మల్టిప్లై చేద్దాము. వచ్చిన తర్వాత నంబర్ని నేను ఇక్కడ రాస్తున్నాను. 8 3s 24, 7 8s 56, మొత్తం 80 భాగాలు వచ్చాయి. 7 5 times 35, 19 5 times 16 5 times, oh this is 9, 9 5 times 45. ఇక్కడ 80 భాగాలు ఉన్నాయి, ఇక్కడ 80 భాగాలు ఉన్నాయి. మిల్క్ వాటర్ 2 కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నారన్నారు కాబట్టి ఇది 59 భాగాలైంది, ఇదేమో 101 అవుతుంది. 59:101. అసలు యాక్చువల్గా అయితే ఈ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ క్వశ్చన్ ఎందుకు చేయాల్సిన అవసరం లేదో ఒకసారి చెప్తాను రండి. ఇందులో మనకి చెప్పినప్పుడు మిల్క్ వాటర్ ఫస్ట్ రేషియోలో 3:7 అని చెప్పారు, రెండో దానిలో 7:9 అన్నారు. ఇది మొత్తం 10 parts అని అన్నాము, ఇది మొత్తం 16 parts అన్నాము. ఎల్సిఎం కావాలి అని అంటే మొత్తాన్ని ఇక్కడ 80 parts అవుతుంది, ఇక్కడ 80 parts అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఫైనల్గా మనకి 160 parts రావాలి. ఈ 160 parts రావాలి కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో సమ్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ చేసినప్పుడు 160 రావాలి, లేదా 160 యొక్క ఫ్యాక్టర్ రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ని ఐడెంటిఫై చేయండి.
ఈ రెండింటిని యాడ్ చేస్తే 160, ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది యాడ్ చేస్తే 164, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. థర్డ్ ఆప్షన్లో 61, 97 అంటే 158, అది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఫోర్త్ ఆప్షన్ యాడ్ చేస్తే 161 అవుతుంది, 161 కూడా ఆన్సర్ ఛాన్స్ లేదు. కాబట్టి సమ్ యాడ్ చేసినప్పుడు 160 లేదా దాని యొక్క ఫ్యాక్టర్ రావాలి, అలా ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది. నెక్స్ట్, 2 trains start at the same time from stations P and Q and travel towards each other. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి, 75 km/h and 100 km/h respectively. When they meet, it is found that one train has traveled 50 km/h, 50 kilometers more than the other, the distance between two stations. ఓకే, రెండు స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి, రెండు ట్రైన్లు స్టార్ట్ అవుతున్నాయి, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లోనే వెళ్తూ ఉన్నాయి. రెండు రైళ్లు ఒకే సమయంలో P మరియు Q స్టేషన్ నుండి బయలుదేరి వరుసగా 75 కిలోమీటర్లు మరియు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉన్నాయి, ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. ఆ రెండు రైళ్లు కలిసినప్పుడు ఒక రైలు మరొక దానికంటే 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించినట్లు కనుగొనబడింది. ఆ రెండు స్టేషన్ల మధ్య దూరం ఎంత అని అడుగుతున్నారు. రెండు ఒకే టైంలో స్టార్ట్ అయినాయి, ఒకే టైంలో స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఈ ట్రైన్ ఇక్కడికి రావటానికి ఎంత టైం పట్టిందో, ఇక్కడ స్టార్ట్ అయిన ట్రైన్ ఇక్కడ రావటానికి కూడా అంతే టైం పట్టింది. అంటే అవి జర్నీ చేసినటువంటి టైం సేమ్ ఉంది. ఎప్పుడైతే టైం సేమ్ ఉందో అప్పుడు డిస్టెన్సెస్ అనేవి కూడా సేమ్ రేషియోలోనే ఉంటాయి. టైం అనేది సేమ్ ఉంది కాబట్టి టైం కాన్స్టెంట్గా ఉంటే స్పీడ్ అనేది డిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇక్కడ మనకి స్పీడ్స్ ఇచ్చారు 75, 100 అని. స్పీడ్స్ రేషియో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే కనుక అది స్పీడ్ రేషియో అవ్వచ్చు లేదా డిస్టెన్స్ రేషియో అవ్వచ్చు. 25 3 టైమ్స్ అవుతుంది, 25 4 టైమ్స్ అవుతుంది. సో స్పీడ్స్ రేషియో అనేది 3:4లో ఉంది. టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అన్నాం కాబట్టి ఫస్ట్ ట్రైన్ కవర్ చేసిన డిస్టెన్స్ 3 భాగాలు అయినట్లయితే రెండవ ట్రైన్ కవర్ చేసిన డిస్టెన్స్ 4 భాగాలు అవుతుంది. డిఫరెన్స్ అనేది 1 భాగం అవుతుంది. అది మనకి క్వశ్చన్లో చెప్పినట్లుగా 50 కిలోమీటర్లు అయినట్లయితే కనుక రెండిటికి మధ్యలో దూరం అంటే 7 భాగాలు అవుతుంది. అది 350 కిలోమీటర్లు. 350 కిలోమీటర్లు. 75 km/h తోటి ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, 100 km/h తోటి ఆ డైరెక్షన్లో వస్తుంది. రెండు మీట్ అవ్వటానికి మీరు జనరల్గా అబ్జర్వ్ చేసినా సరే ఇది ప్రాసెస్, ఈ ప్రాసెస్ కాకుండా చేయాలి అని అన్నా సరే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక 1 hour ట్రావెల్ చేసింది, ఇది ఒక 1 hour ట్రావెల్ చేసింది అని అంటే 1 గంటకి 25 కిలోమీటర్లు ఎక్స్ట్రాగా కవర్ చేసినట్లు. అలా మనకి క్వశ్చన్లో చెప్పింది 50 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది కాబట్టి రెండు కూడా 2 గంటల సమయం ప్రయాణించినాయి. మనల్ని అడిగింది డిస్టెన్స్ కాబట్టి స్పీడ్ ఇంటూ టైం, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి 175 km/h అనేది రిలేటివ్ స్పీడ్ అవుతుంది. టైం అనేది 2 hours కాబట్టి ఇంటూ 2 350 కిలోమీటర్లు. ఈ ప్రాసెస్లో అయినా చేయొచ్చు, ఈ ప్రాసెస్లో అయినా చేయొచ్చు. A boat covers 24 kilometers upstream and 36 kilometers downstream in 10 hours. And 36 kilometers downstream, 24 kilometers upstream in 12 hours. Find the speed of the current. Right. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ని ప్రొసీజర్ ప్రకారం చేసినట్లయితే కనుక చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇందులో చిన్న టెక్నిక్ తోటి చేయాలి. టెక్నిక్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీము, ఇది టైము. ఇది నేను అబ్జర్వ్ చేస్తున్నది. అప్ స్ట్రీమ్లో ఫస్ట్ వెళ్ళిన డిస్టెన్స్ 24 కిలోమీటర్లు, డౌన్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్లు, పట్టిన టైము 10 గంటలు. ఒక పడవ ప్రవాహానికి ఎదురుగా 24 కిలోమీటర్లు, ప్రవాహ దిశలో 36 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల్లో, మరియు ప్రవాహానికి ఎదురుగా 36 కిలోమీటర్లు మరియు ప్రవాహ దిశలో 24 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టిన సమయం 12 గంటలు. అయితే ప్రవాహ వేగం ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఈ క్వశ్చన్కి మనం సింపుల్గా ఆన్సర్ చేయడానికి ఎట్లా చేస్తాము అని అంటే ఈ ప్లేస్లో నుంచి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది అప్ స్ట్రీమ్లో ఏం జరుగుతుంది, డౌన్ స్ట్రీమ్లో ఏం జరుగుతుంది. అప్ స్ట్రీమ్లో 12 కిలోమీటర్లు పెరిగింది, అదే డౌన్ స్ట్రీమ్లో 12 కిలోమీటర్లు తగ్గింది. టైం అనేది
2 గంటలు పెరిగింది. సేమ్ ఇదే ప్రాసెస్ని మనం ఫార్వర్డ్ చేయొచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చు, లేదా వెనక్కి కూడా తీసుకెళ్ళచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. డౌన్ స్ట్రీమ్లో డిస్టెన్స్ 0 లేదా అప్ స్ట్రీమ్లో డిస్టెన్స్ 0, ఏదో ఒకటి చేసినట్లయితే మీకు ఆన్సర్ తొందరగా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్లు తగ్గింది, ఇక్కడి నుంచి ఇంకొక 12 కిలోమీటర్లు తగ్గిస్తే 12 అవుతుంది, ఇక్కడి నుంచి ఇంకొక 12 తగ్గించినట్లయితే ఇక్కడ 0 అవుతుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే 2 సార్లు చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 12 పెరిగింది కాబట్టి ఇది కూడా 12 కిలోమీటర్లు పెరుగుతుంది. మరలా ఇక్కడి నుంచి 12 కిలోమీటర్లు పెరిగి 60 కిలోమీటర్లు అవుతుంది. 12 కిలోమీటర్లు పెంచాం, 12 కిలోమీటర్లు పెంచాం, 12 తగ్గించాం, 12 తగ్గించాం, ఇక్కడ 0 అయిపోయింది. 2 గంటలు పెరిగి 12 అయింది, ఇంకొక 2 గంటలు పెరిగి 14 అవుతుంది, ఇంకొక 2 గంటలు పెరిగి 16 అవుతుంది. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m-s విచ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్. 60 కిలోమీటర్లు ప్రయాణించడానికి 16 గంటలు టైం పట్టింది. దీన్నే మనం రివర్స్ కూడా చేద్దాం. రివర్స్ చేసినట్లయితే ఏమవుతుంది అని అంటే ఈ 24 ప్లేస్లో మనకి 0 కావాలి. 24 ప్లేస్లో 0 కావాలి అని అంటే ఇక్కడి నుంచి 24 కిలోమీటర్లు తగ్గించాలి, అంటే 12 రెళ్ళు తగ్గించాలి. ఇక్కడ నుంచి రివర్స్లో వెళ్తున్నాం కాబట్టి 12 రెళ్ళు 24 కిలోమీటర్లు పెరిగి ఇక్కడ 60 అవుతుంది. ఇక్కడ నుంచి 4 గంటలు తగ్గి 2 రెళ్ళు 4 గంటలు తగ్గి 6 గంటలు అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఎందుకంటే అప్ స్ట్రీమ్లో 0 కిలోమీటర్స్, 60 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్లో కవర్ చేయడానికి 6 గంటలు టైం పట్టింది అన్నారు కాబట్టి 60/6 అంటాం. ఇది 10 km/h. 4 తోటి క్యాన్సిల్ చేస్తే 15/4 అని రాయొచ్చు. ఇక్కడున్న 10ను కూడా మనము 40/4 అని రాయొచ్చు, డినామినేటర్లు ఈక్వల్ అవుతాయి కాబట్టి. అడిగింది ప్రవాహ వేగం అంతా అన్నారు కాబట్టి ఎస్ కావాలి కాబట్టి డిఫరెన్స్ డివైడెడ్ బై 2. డిఫరెన్స్ అంటే 40 - 15 దట్ ఈస్ 25 డివైడెడ్ బై ఆల్రెడీ 4 ఉంది, బై 2 కూడా చేయాలి అంటే డివైడెడ్ బై 8. 25/8 km/h అవుతుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. ఈ ప్రాసెస్లో మీరు చేయాల్సింది ఒక్కటేనండి, మీకు అర్థం కావాలి కాబట్టి నేను డౌన్ స్ట్రీము చేశాను, అప్ స్ట్రీము చేశాను, 2 చేశాను. కానీ యాక్చువల్గా ఒకటి చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేయలేదని అనుకున్నాము, ఇంతవరకే చేశాము. ఎప్పుడైతే మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 10 km/h వచ్చిందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడి నుంచి కూడా ఆన్సర్ తీసుకురావచ్చు. ఈ 36 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి 10 km/h చొప్పున 3.6 అవర్స్ పడుతుంది. మొత్తం 10 గంటలు, అందులో ఇక్కడ 3.6 అవర్స్ పట్టింది అని అంటే ఇక్కడ 6.4 పట్టాలి, ఇక్కడ 6.4 పట్టాలి. మరి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే ఆల్రెడీ 24 ఉంది, డివైడెడ్ బై 6.4. డెసిమల్ ఉంది కాబట్టి దాన్ని మనము 64/10గా కూడా రాయొచ్చు. క్యాన్సిలేషన్ విత్ 15తో క్యాన్సిల్ చేస్తే 16తో క్యాన్సిల్ చేస్తే 15 టైమ్స్ అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ 15/4. ఏదన్నా ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే రెండోది ఈజీగా వచ్చేస్తుంది. సో దీన్ని ప్రొసీజర్ ప్రకారం చేయాలి అని అంటే చాలా టైం పడుతుందండి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు ఇదే డేటాని ముందుకన్నా తీసుకువెళ్ళొచ్చు లేదా వెనక్కి తీసుకువెళ్ళొచ్చు. ఎక్కడో ఒక చోట డిస్టెన్స్ని 0 చేయాలి. అది అప్ స్ట్రీమ్లో 0 చేసినా పర్వాలేదు, లేదా డౌన్ స్ట్రీమ్లో 0 చేసినా పర్వాలేదు, ఎక్కడ చేసినా కానీ ఆన్సర్ ఈజీగా అవుతుంది. నెక్స్ట్, Sandeep spends 32% of his annual income on food, 24% of the remaining income on traveling, and 35% of the remaining income on clothes, and still saves 70,720 per year. What is annual income of Sandeep? సందీప్ తన వార్షిక ఆదాయంలో 32% ఆహారం కోసం, మిగిలిన ఆదాయంలో మొత్తం మనకి అతని ఆదాయం ఎంతో తెలీదు, ఎక్స్ అని అనుకుందామండి. అందులో 32% ఆహారాన్ని ఖర్చు పెట్టాడు, మిగిలిన ఆదాయం అని అన్నాడు కాబట్టి 68% అంటే 68/100 సింబల్ తీసేసా. మిగిలిన దానిలో 20% ప్రయాణానికి మరియు మిగిలిన ఆదాయంలో 20% ఆల్రెడీ ఖర్చు పెట్టాడు కాబట్టి మిగిలేది 80%. 80%ని క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం 4/5 అని రాస్తున్నాను. మిగిలిన దానిలో
35% వస్త్రాల కోసం ఖర్చు చేస్తాడు మరియు ఇప్పటికీ సంవత్సరానికి 70,720 రూపాయలు ఆదాయం చేశాడు. సో ఇక్కడ మిగిలిన దానిలో మళ్ళీ 35% ఖర్చు పెట్టాడు కాబట్టి మిగిలేది 65%. 65% అంటే 65/100. ఇదేమో అతని మొత్తం వార్షిక ఆదాయం. ఫస్ట్ 32% ఖర్చు పెడితే మిగిలేది ఇది, ఆ తర్వాత 20% ఖర్చు పెట్టాక మిగిలేది, తర్వాత 35% ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది ఇది. ఇది 70,720 రూపాయలకి ఈక్వల్ అని చెప్పారు. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ చేద్దాం. 5 13 టైమ్స్, క్యాన్సిలేషన్ 4తో క్యాన్సిల్ చేసినట్లయితే ఇది 25 టైమ్స్ అవుతుంది. 68లో 4 క్యాన్సిలేషన్ ఉంది, 4 క్యాన్సిల్ చేసినట్లయితే 17 టైమ్స్ అవుతుంది, ఇది 25 టైమ్స్ అవుతుంది. 25 into 25 దట్ ఈస్ 5 power 4. నేను యాజ్ ఇట్ ఈస్ గా అలానే తీసుకెళ్తున్నాను. ఇంటూ 70,720 డివైడెడ్ బై 13 into 17 221. ఇక్కడ 5 power 4 ఉంది. ఇలా ఎందుకు రాశాను అనే దానికి రీజన్ ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ ఒక 0 ఉంది కాబట్టి ఆన్సర్ లో కూడా ఒక 0 రావాలి. ఇప్పుడు ఈ 0 గురించి మర్చిపోండి. 5 power 4 అన్నాం. ఒక 5ని 2తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. అలా మనకి 5 power 4 ఉంది కాబట్టి దీన్ని 2 power 4 తోటి మల్టిప్లై చేసినట్లయితే 4 zeros వస్తాయి. 2 power 4 అంటే 16. అసలు ఆ 16 ఇందులో ఉందేమో క్యాలిక్యులేట్ చేసుకుందాం. 16 క్యాలిక్యులేషన్ చేసినట్లయితే 16 4 టైమ్స్ 64. 64 మిగిలినట్లయితే అగైన్ 67 ఉంది. 67 అంటే అగైన్ 4 టైమ్స్ 32 ఉంది అంటే 2 టైమ్స్ ఇంటూ 2 to the power of 4. 5 power 4 2 power 4 అంటే 10 power 4 కాబట్టి 4 సున్నాలు వస్తాయి. 1 2 3 4. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు 10 power 4 రాసాం కాబట్టి 442/221 అన్నాం కాబట్టి 2. ఆన్సర్ 2 lakh. థర్డ్ ఆప్షన్ మన ఫైనల్ ఆన్సర్. Next, Lalit and Manoj started a business in a partnership investing 10,000 and 18,000 respectively. After 8 months, Nitin joined them by investing 24,000. What will be the share of Nitin and Manoj in the total profit of 22,000 earned at the end of 2 years from the starting of the business? లలిత్ మరియు మనోజ్ వరుసగా 10,000 మరియు 18,000 మూలధన పెట్టుబడితో వాటాతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 8 నెలల తరువాత నితిన్ స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ మనకి ఫస్ట్ లలిత్ అండి, తర్వాత మనోజు, ఆ తర్వాత నితిన్. నితిన్ పెట్టుబడి 24,000 8 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. వ్యాపార ప్రారంభించిన 2 సంవత్సరాల చివరిలో సంపాదించినటువంటి 22,000 రూపాయల మొత్తం లాభంలో నితిన్ మనోజ్ యొక్క మొత్తం వాటా ఎంత అని అడుగుతున్నారు. బిగినింగ్ లో మనకి లలిత్ మోడీ ఇద్దరు స్టార్ట్ చేశారు. మధ్యలో ఎక్కడ వెళ్ళలేదు వాళ్ళు. అంటే 2 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. 2 సంవత్సరాలు అని అంటే 24 నెలలు. నితిన్ అనే అతను బిగిన్ చేసిన 8 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 24 నెలల్లో మొదటి 8 నెలలు లేడు కాబట్టి మిగిలిన 16 నెలలు మాత్రమే ఉంటాడు. 24 క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ అన్ని ఈవెన్ నంబర్సే ఉన్నాయి కాబట్టి ఈవెన్ నంబర్తో కూడా క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్ 9 టైమ్స్ 8 టైమ్స్. వారి యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో 598. మొత్తం ఎన్ని భాగాల్లో క్యాలిక్యులేట్ చేసినట్లయితే కనుక 5 + 9 + 8 అంటే 22 పార్ట్స్. ఈ 22 పార్ట్స్ అనేది టోటల్ ప్రాఫిట్ కి ఈక్వల్ అవ్వాలి. టోటల్ ప్రాఫిట్ 22,000 అని చెప్పారు. మనల్ని అడిగింది మనోజ్ నితిన్, వీళ్ళిద్దరికి కలిపి 17 భాగాలు వస్తున్నాయి. 17 పార్ట్స్ అంటే 17,000 ఈజ్ అవర్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, a shopkeeper offers 2 successive discounts on a machine that is marked at 18,000 so that its selling price gets reduced to 12,960 if 10% and X% are the respective discounts. What is the value of X? 2 వరుస డిస్కౌంట్లు ఇస్తున్నారండి. ఒక యంత్రం యొక్క ముద్రణ ధర మార్కెట్ ప్రైస్ అనేది 18,000 అని చెప్పారు. ఒక దుకాణదారుడు ఆ యంత్రంపై వరుసగా 2 తగ్గింపులను ఇచ్చినట్లయితే దాని అమ్మకపు ధర 12,960 రూపాయలకి తగ్గించబడుతుంది. మొదటి తగ్గింపు 10% అయినట్లయితే రెండవ తగ్గింపు X% అవుతుంది. అయితే X% ఎంత అని అడుగుతున్నారు.
మొదటిది 10% అని చెప్పారు కాబట్టి ఫస్ట్ ఆ 10% తీసేద్దాం. 10% అంటే 1800 అవుతుంది. తీసేసినట్లయితే 16,200 అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ రెండవ డిస్కౌంట్ కూడా ఇచ్చాం, కానీ అదెంతో మనకి తెలియదు, అదే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. చేసిన తరువాత 12,960 రూపాయలు అవుతుంది. సో ఇందులో నుంచి మనం తగ్గించినది ఎంత అంటే 3,240 రూపాయలు తగ్గించినట్లయితే అప్పుడు మాత్రమే 12,960 అవుతాయి. ఈ 3,240 రూపాయలు అనేది 16,200 మీద ఎంత శాతం అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే 10% అంటే 1620 అవుతుంది. 1620కి ఎగ్జాక్ట్గా రెట్టింపు ఉంది ఇక్కడ. అంటే 10% రెట్టింపు అని అంటే ఆన్సర్ 20% అవుతుంది. 20% ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, a person makes a loss of 20% by selling type A tea at the rate of 160 per kg. By selling type B at the rate of 400 per kg to the same person, there is a profit of 20%. In what ratio should these two types of teas, A and B, be sold together to get a profit of 25% on tea at the rate of 300 rupees per kg? సో ఇక్కడ మనకి రెండు వెరైటీలను మిక్స్ చేస్తున్నారు. ఫైనల్గా మనం 300 రూపాయలకు అమ్ముతున్నాము, 25% ప్రాఫిట్ రావాలి అని అడుగుతున్నారు. ఏ రేషియోలో కలపాలి అని అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఏ అనే రకం టీని 1 కిలో 160 చొప్పున విక్రయించి 20% నష్టాన్ని పొందాడు. అదే వ్యక్తి బి అనే రకం టీని 1 కిలో 400 రూపాయలు చొప్పున విక్రయించినట్లయితే 20% లాభం వస్తుంది. ఈ రెండు రకాలు ఏ మరియు బి టీలను ఏ నిష్పత్తిలో కలిపితే 1 కేజీ 300 రూపాయల చొప్పున విక్రయిస్తే 25% లాభం వస్తుంది. ఇక్కడ మీరు అలిగేషన్ వేయాలి అని అన్నట్లయితే గనక ఈ అలిగేషన్లో ఈ 3 మీరు వాడేటటువంటివి కాస్ట్ ప్రైస్లు అవ్వచ్చు, లేదా 3 కూడా సెల్లింగ్ ప్రైస్లే అవ్వాలి. ఆ సెల్లింగ్ ప్రైస్లో ఒకే టైప్ ఆఫ్ ప్రాఫిట్ లేదా ఒకే టైప్ ఆఫ్ లాస్ అవ్వాలి. ఇక్కడ మనకి అన్నీ కూడా అమ్మకపు ధరలే ఇస్తున్నారు. ఫస్ట్ దాన్ని సెల్లింగ్ ప్రైసే ఇచ్చాడు, 160 రూపీస్కి అమ్మారు. రెండవ దాన్ని 400 రూపీస్కి అమ్మారు. ఫైనల్గా మిక్సర్ని కూడా 300 రూపీస్కి అమ్ముతున్నారు. అన్నీ సెల్లింగ్ ప్రైస్లే. కానీ అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ దాన్ని అమ్మినప్పుడు 20% లాస్ వచ్చింది, సెకండ్ దాన్ని అమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది, మూడవ దాన్ని అమ్ముతున్నప్పుడు 25% ప్రాఫిట్ వచ్చింది. ఇలా డిఫరెంట్ పర్సంటేజ్లు ప్రాఫిట్లు లాస్లు కలవకూడదు. అన్ని 20% లాస్ అయితే డైరెక్ట్గా వేయచ్చు, లేదా అన్ని 20% ప్రాఫిట్లు అయితే అన్ని డైరెక్ట్గా వేయచ్చు, లేదా అన్ని కాస్ట్ ప్రైస్లే తీసుకోవాలి. సో ఇప్పుడు మనము అన్ని కాస్ట్ ప్రైస్లు మాత్రమే తీసుకుందాము. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దాన్ని మనము 160 రూపాయలకి అమ్మటం ద్వారా 20% లాభం నష్టం వచ్చింది అని అన్నారు. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 20% లాస్ వచ్చినప్పుడు 80%కి ఈక్వల్ అవ్వాలి. సో ఇది 80%. మనకి కావాల్సింది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ వెరైటీ అంటే ఇంటూ 100, ఇది 200కి ఈక్వల్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ వెరైటీ క్యాలిక్యులేట్ చేద్దాము. మనల్ని 200 రూపాయలకి అమ్మమని చెప్పారు. 200 కాదు, 400 రూపాయలు. 400 రూపాయలకి అమ్మినప్పుడు 20% లాభం వచ్చింది, ప్రాఫిట్ 20%. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అంటే 120%, 1% వాల్యూ. ఇది కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి ఇంటూ 100, ఇది 6 టైమ్స్ అవుతుందండి, ఇది 5 టైమ్స్ అవుతుంది. 200 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 1000 డివైడెడ్ బై 3కి ఈక్వల్. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి దీన్ని కూడా మనము 600 డివైడెడ్ బై 3 అని కూడా రాస్తే డినామినేటర్లో సేమ్ అవుతాయి. ఇది నా మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ మిక్సర్ గురించి మాట్లాడుతున్నాం. మిక్సర్ని మనం 300 రూపాయలు కేజీకి అమ్మటం ద్వారా 25% లాభం వచ్చింది అని అన్నారు. 300 రూపాయలు అనేది సెల్లింగ్ ప్రైస్, 25% లాభం వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది 125%, 1% వాల్యూ. ఇది మనకి కావాల్సింది 100% ఇంటూ 100. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 240 వస్తుంది. 240లో మనకి డినామినేటర్లో 3గా రావటం కోసం నేను 720 డివైడెడ్ బై 3 అని రాసుకుంటా.
అన్నిటిలోనూ డినామినేటర్లు సేమ్ ఉన్నాయి. ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ 600, రెండవది 1000, మిక్సర్ 720. ఇది 600 రూపీస్, ఇది 1000 రూపీస్, ఇది 720 రూపీస్. అలిగేషన్ వేసాము, ఇది 280, ఇది 120, 0 0 క్యాన్సిల్, 28 12 ఉంది కాబట్టి 4తో క్యాన్సిల్ చేస్తే 4 7 టైమ్స్, 4 3 టైమ్స్, 7:3 రేషియోలో మనం మిక్స్ చేయాలి. 7:3 రేషియో, సెకండ్ ఆప్షన్ ఆన్సర్. సో అన్ని కాస్ట్ ప్రైస్లు క్యాలిక్యులేట్ చేసుకున్నాము, డినామినేటర్లో 3 వచ్చేలాగా చూసుకున్నాం. ఆ తర్వాత అలిగేషన్ వేసాం, సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్, a team of 7 members, the average age of 6 of them is 42 years, while the age of 7th member of the team is 36 years more than the average age of all the 7 members taken together. Find the age of the 7th member of the team. 7 సభ్యులు ఉన్న జట్టులో 6 సభ్యుల సగటు వయస్సు 42 సంవత్సరాలు. జట్టులోని 7వ సభ్యుని వయస్సు 7 సభ్యుల అందరి సగటు వయస్సు కంటే 36 సంవత్సరాలు ఎక్కువ. ఆ జట్టులోని 7వ సభ్యుని వయస్సు ఎంతో కనుగొనమని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి 6 ఉన్నారు అనుకుందామండి. 1 2 3 4 5 6 6 ఉన్నారు. ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఇది 7వ పర్సన్. వీళ్ళ అందరికీ యావరేజ్ అనేది ఎక్స్ ఉన్నట్లయితే ఈ 7వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని వయస్సు ఎక్స్ కంటే ఎక్కువ. 7 సభ్యులందరి సగటు వయస్సు కంటే 36 సంవత్సరాలు ఎక్కువ. ఇప్పుడు ఈ 7 కలిపి సరాసరి యావరేజ్ ఎంతో తెలిస్తే దానికి 36 యాడ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే 6 సభ్యుల సగటు వయస్సు కంటే 42 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. 7 సభ్యుల జట్టులో 6 సభ్యులు ఉన్నారు. అందులో వీరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 యొక్క సరాసరి అనేది 42 సంవత్సరాలు అని చెప్పారు. 7వ అతను కూడా కలిపినట్లయితే వీళ్ళ యావరేజ్ ఎక్స్ అవుతుంది. ఈ 7వ పర్సన్ ఏజ్ అనేది ఎక్స్ కంటే 36 సంవత్సరాలు ఎక్కువ ఉండాలి అని అంటున్నారు. ఓకే, ఇక్కడ యావరేజ్ ఎక్స్ అన్నారండి. ఈ 7వ పర్సన్కి దగ్గర ఎక్స్ కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 36 ఎక్కువ ఉంది. ఈ 36 ఎందుకు ఎక్కువ ఉంది? మిగిలిన వాళ్ళకి ఎక్స్ కంటే తక్కువ యావరేజ్ ఉంది కాబట్టి. సో ఈ 36ని ఎవరికి పంచాలి? మిగిలిన 6 పంచాలి. 36ని 6 పంచినట్లయితే ఒక్కొక్కరికి 36/6 అంటే 6 ఎక్స్ట్రాగా రావాలి. వీళ్ళందరికీ సరాసరి ఆల్రెడీ 42 అని చెప్పారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 36/6 ఎక్స్ట్రా అవుతుంది. మరి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 42 + 6 అంటే 48 అవుతుంది. 7వ మెంబర్కి వయసు ఎంత అని అన్నారు కాబట్టి ఎక్స్ + 36 దీనికి ఇంకొక 36 కలిపినట్లయితే 84 అవుతుంది. ఇది సింగిల్ లైన్లో ఆన్సర్ చేయటం. దీన్నే ప్రాసెస్ ప్రకారం కూడా చేయొచ్చు. ప్రాసెస్ ప్రకారం కనుక చేసినట్లయితే ఒక్కసారి మొత్తం మన దగ్గర 7 ఉన్నారు. వారి యొక్క యావరేజ్ ఎక్స్ అనుకున్నాం. టోటల్ అనేది 7x అవుతుంది. ఈ 7xలో నుంచి ఈ 6 యొక్క మొత్తం వయసు తీసేద్దాం. అంటే 6 × 42, 6 40s అంటే 240, 6 2s అంటే 12, 240 12 252. ఇందులో నుంచి 252 తీసేద్దాం. 7 యొక్క వయస్సు, అందులో నుంచి 6 వయసు తీసేస్తే మనకు వచ్చేది 7వ పర్సన్ యొక్క వయసు అంటే ఎక్స్ + 36. ఎక్స్ ఇటు వచ్చేస్తుంది 6x అవుతుంది. 252 అటు వెళ్తుంది 288. మరి ఎక్స్ ఎంత అంటే /6. 6 4 టైమ్స్ అండ్ 6 8 టైమ్స్. యావరేజ్ ఎంత అంటే 48. 7 మెంబర్స్కి 7th పర్సన్ ఏజ్ ఎంత అవ్వాలి అని అంటే 36 ఎక్కువ అవ్వాలి అంటే 84. లేదా ఇంతకు ముందు చేసినట్లుగా సింగిల్ లైన్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. A man's present age is 4 times his age 15 years ago. What is his present age? ఒక వ్యక్తి ప్రస్తుత వయస్సు ఎక్స్ అనుకుంటున్నాను. 15 సంవత్సరాల క్రితం వయస్సుకు ఈ వయస్సు అనేది 15 సంవత్సరాల క్రితం అంటే x - 15 దానికి 4 రెట్లు అని చెప్తున్నారు.
4x x అటు వెళ్తే 3x అవుతుంది. 4 into -15 అంటే -60, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే 60 అవుతుంది. 3 20 టైమ్స్ అవుతుంది. సో మనిషి యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అనంటే 20 సంవత్సరాలు అవుతుంది. ఫోర్త్ ఆప్షన్. In a collection of rare coins, there is 1 gold coin for every 4 non-gold coins. If 20 more gold coins are added to the collection, the ratio of number of gold coins to that of non-gold coins will be 2:3. The total number of coins in the collection now is. ఇప్పుడు ఎంత అని అడుగుతున్నారు. అరుదైన నాణ్యాల సేకరణలో ప్రతి 4 బంగారేతర నాణ్యాలకు 1 బంగారు నాణ్యం ఉంటుంది. ఒకటి గోల్డ్, ఇంకొకటి నాన్ గోల్డ్. ప్రతి 4 బంగారేతర నాణ్యాలలో 1 నాణ్యం ఉంటుంది అని అన్నారు. అంటే వీటి యొక్క రేషియో 1:4 ఇనిషియల్గా. ఈ నాణ్యాల సేకరణలో మరో 20 బంగారు నాణ్యాలను చేర్చినట్లయితే, ఇంకొక 20 కాయిన్స్ యాడ్ చేస్తే గోల్డ్వి, బంగారు నాణ్యాల సంఖ్యకు మరియు బంగారేతర నాణ్యాల సంఖ్యకు మధ్య నిష్పత్తి 2:3 అని అంటున్నాం. ఇదేమో ఫస్ట్లో ఉన్నదండి, తర్వాత కాయిన్స్ యాడ్ చేసిన తర్వాత 2:3 అని అన్నారు. ఇప్పుడు కాన్స్టెంట్గా ఉన్నది ఏంటి? కాన్స్టెంట్గా ఉన్నది నాన్ గోల్డ్ కాయిన్స్. బంగారేతర కాయిన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి, ఎందుకంటే మనం యాడ్ చేసింది బంగారు కాయిన్స్ కాబట్టి. ఇక్కడ 4 భాగాలు ఉంది, ఇక్కడ 3 భాగాలు ఉంది. సో ఫస్ట్ రేషియోని 3తో మల్టిప్లై చేద్దాం, రెండో రేషియోని 4తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనకి 1:4 ప్లేస్లో 3:12 అవుతుంది, ఇక్కడ 8:12 అవుతుంది. ఇప్పుడు నాన్ గోల్డ్ కాయిన్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఇక్కడ 12 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 12 పార్ట్స్ ఉన్నాయి. గోల్డ్ కాయిన్స్ ఇనీషియల్గా 3 పార్ట్స్ ఉన్నాయి, ఇప్పుడేమో 8 పార్ట్స్ అయినాయి. అంటే ఎన్ని పార్ట్స్ యాడ్ చేసాము? 5 పార్ట్స్ యాడ్ చేసాము. నంబర్ ఆఫ్ పార్ట్స్లో 5 పార్ట్స్ యాడ్ చేసాము, నంబర్ ఆఫ్ కాయిన్స్లో 20 కాయిన్స్ యాడ్ చేసాము. అంటే 5 parts is equal to 20. మనల్ని అడిగింది ప్రస్తుతం ఉన్నటువంటి నాణ్యాల సంఖ్య ఎంత అని అన్నాం. ప్రజెంట్ మన దగ్గర ఉన్నది 20 భాగాలు కాబట్టి 20 parts ఎంత? 4 times 4 times కాబట్టి 80 కాయిన్లు అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. సో ఇక్కడ మనం యాడ్ చేస్తున్న కాయిన్స్ బంగారు కాయిన్స్ కాబట్టి, బంగారు నాణ్యాలు కాబట్టి, గోల్డ్ కాయిన్స్ కాబట్టి, నాన్ గోల్డ్ కాయిన్స్ అనేవి బంగారేతర నాణ్యాలు అనేవి కాన్స్టెంట్గా ఉండాలి. ఫస్ట్ మనం అది చేసుకుంటే ఆన్సర్ సింపుల్ అయిపోతుంది. 10 men can complete a piece of work in 8 days and 10 children can take 12 days to complete the work. How many days will 6 women and 3 children together take it to complete the work? 10 మంది స్త్రీలు ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు, మరియు 10 మంది పిల్లలు అదే పనిని పూర్తి చేయడానికి 12 రోజులు టైం పడుతుంది అన్నారు. M1D1 M2D2 వేస్తున్నానండి, నేను ఏమి చేయట్లేదు. ఉమెన్కి చిల్డ్రన్కి రిలేషన్ కావాలి. 10 మంది ఉమెన్ ఉన్నారు, 8 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. అదే 10 మంది చిల్డ్రన్ ఉన్నారు, 12 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. 10 క్యాన్సిల్ అయిపోతుంది. 4 2 times, 4 3 times. సో ఫైనల్గా మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే 6 women 3 children ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని అంటున్నారు. ఇక్కడ మనకు వచ్చిన దాని ప్రకారం 2 women is equal to 3 children అన్నారు కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్లో 3 children ఉన్నారు. ఆ 3 childrenల ప్లేస్లో 2 ఆడవాళ్ళని పెట్టచ్చు. ఆల్రెడీ 6 women ఉన్నారు. ఈ 3 children అనేవారు 2 womenకి ఈక్వల్ కాబట్టి 6 women plus 2 women అంటే 8 womenకి ఈక్వల్ అవుతారు. ఈ 8 women ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది మన క్వశ్చన్. ఇక్కడ ఉమెన్ గురించి తీసుకున్నాం కాబట్టి మన ఇచ్చినటువంటి డేటాలో కూడా ఉమెన్ గురించే తీసుకుందాము. మన డేటాలో 10 women 8 daysలో కంప్లీట్ చేస్తారని తెలిసింది. 8 క్యాన్సిల్ అయిపోతుంది. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 10, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఉమెన్ చిల్డ్రన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళని కన్వర్ట్ చేసుకోవటానికి మనకు ఒక రిలేషన్ కావాలి. ఆ రిలేషన్ కోసమే ఫస్ట్ మనం M1D1 M2D2 వేసాము. రిలేషన్ వచ్చింది. రిలేషన్ వచ్చిన తర్వాత మొత్తాన్ని ఉమెన్లోకి మార్చుకున్నాము. లేదు మీకు కావాలి అని అంటే మీరు చిల్డ్రన్లోకి కూడా కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు. ఏది చేసినా కానీ ఆన్సర్ అయితే ఒకటే వస్తుంది. Pipe A can fill a tank in 6 hours. After half of the tank is filled, 4 more similar pipes are opened.
వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ? ఒక పైపు ఒక ట్యాంక్ను 6 గంటల్లో నింపగలదు. మొత్తం ట్యాంక్ని 6 గంటల్లో నింపగలదు. సగం ట్యాంక్ నిండిన తరువాత సగం ట్యాంక్ నిండటానికి మొత్తం ట్యాంక్కి 6 గంటలు పట్టినట్లయితే సగం ట్యాంక్ నింపటానికి 3 గంటల టైం పడుతుంది ఒక పైపు తోటి. మరో 4 సారూప్యమైనటువంటి పైపులు తెరవబడ్డాయి. ఆల్రెడీ మన దగ్గర ఒక పైపు ఉంది, దానికి తోడుగా ఇంకొక 4 పైపుల్ని తెరిచారు. అంటే మొత్తం మన దగ్గర 5 పైపులు ఉన్నాయి. ట్యాంక్ పూర్తి అవటానికి ఇంకా పట్టేటటువంటి సమయం ఎంత అన్నారు? ఇప్పటికి ఆల్రెడీ సగం ట్యాంక్ ఫుల్ అయిందండి. సగం ట్యాంక్ ఫుల్ అవటానికి 3 గంటలు, హాఫ్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది, ఇంకా మిగిలింది హాఫ్ ట్యాంకు. ఫుల్ ట్యాంక్ని ఫిల్ చేయటానికి మనకి 6 అవర్స్ కాబట్టి హాఫ్ ట్యాంక్ ఫిల్ చేయడానికి 3 అవర్స్. ఇక్కడ మన దగ్గర ఒకటే పైప్ ఉంది. మిగిలిన హాఫ్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి కూడా 3 అవర్స్ పట్టుద్ది, కానీ మన దగ్గర 5 పైపులు ఉన్నాయి. కాబట్టి మొత్తం పట్టే టైం ఎంత అంటే 3 + 3/5. 3/5 అంటే 0.6 అనొచ్చు, లేదా 3/5 అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేసినట్లయితే 3 hours 36 minutes. 3 hours 36 minutes. ABC gets 7,200 for doing work in 24 days. AC gets 1,880 for doing the same work in 10 days. While B and C gets 3,600 for doing the same work in 24 days. Then the ratio of amounts that ABC receive per day is per day. ఇది మనకు కావాల్సింది. ఒక పనిని 24 రోజులలో చేయడానికి ABC 7,200 రూపాయలు పొందుతారు. మరి ఒక రోజుకి మాట్లాడుకుందామండి, మనం ఓన్లీ 1 డేకి మాత్రమే కన్వర్ట్ చేద్దాం. ABC ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కలిపి 7,200 రూపాయలు 24 రోజుల్లో వస్తున్నాయి. మరి ఒక రోజుకి ఎంత అంటే డివైడెడ్ బై 24 చేయాలి. డివైడెడ్ బై 24 చేసినట్లయితే ఒక రోజుకి 300 రూపాయలు వస్తాయి. తర్వాత అదే పనిని ఏ మరియు సిలు 10 రోజుల్లో చేయటానికి 1,880 రూపాయలు తీసుకుంటున్నారు. ఏ అండ్ సి 10 రోజుల్లో 1,800 కాబట్టి మరి ఒక రోజుల్లో డివైడెడ్ బై 10 చేసినట్లయితే 188 అయిపోతుంది. బి మరియు సిలు 24 రోజులలో చేయటానికి 3,600 రూపాయలు తీసుకుంటున్నారు. బి మరియు సి 3,600 రూపాయలు 24 రోజుల్లో కాబట్టి మరి ఒక రోజుకి ఎంత అంటే డివైడెడ్ బై 24, అది 150 రూపాయలకి ఈక్వల్ అవుతుంది. ఇదేమో ఏబిసి, ఇక్కడేమో ఏసి. డిఫరెన్స్ తీసుకుంటే బి వచ్చేస్తుంది. బి ఎంత అనంటే ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అది 112. ఇదేమో ఏబిసి, ఇదేమో బిసి. డిఫరెన్స్ ఏమో ఏ కావాలి అని అంటే 300లోంచి 150 తీసేస్తే 150. ఏసి ఇద్దరికి కలిపి 188, అందులో ఏకి 150 కాబట్టి సికి 38. మీరు కావాలి అంటే బీసీ కూడా యాడ్ చేసి చెక్ చేయొచ్చు. బీసీ యాడ్ చేస్తే 150. మళ్ళీ అడిగింది ఏబిసి యొక్క నిష్పత్తి అడుగుతున్నారు, రేషియో అడుగుతున్నారు. 150, 112, 38 అన్నిట్లోనూ 2 కామన్ గా ఉంది. 2 క్యాన్సిల్ చేసినట్లయితే 75, 56, 19. 75, 56, 19 ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారండి. ఇక్కడ ఏబిసిడి చెప్పారు. లిస్ట్ 2లో 1 to 6 ఉన్నాయి. ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే మీకు తెలుసు, రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే P/Q ఫామ్ లో రాయగలిగితే వాటిని రేషనల్ అంటారు. కండిషన్స్ కూడా ఉంటాయి. వేర్ P, Q బిలాంగ్స్ టు ఇంటీజర్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. ఏ నంబర్స్ నైతే మనం P/Q ఫామ్ గా రాయగలిగి PQ అనేవి ఇంటీజర్స్ అయ్యి డినామినేటర్ 0 కాకుండా ఉంటాయో వాటిని రేషనల్ నంబర్స్ అని అంటాం. మనల్ని అడిగింది ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే ఈ ఫామ్ లో రాయలేనటువంటి నంబర్స్. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంత అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము పై అని. ఇక్కడ పై అనే నంబర్ ఉంది,
√27 ని మనం p/q లో రాయలేము, 48 ని కూడా రాయలేము, √72 ని కూడా రాయలేము. కాబట్టి A2 అనేది మనకి మ్యాచ్ అయింది. ఏ అనేది 2 తోటి మ్యాచ్ అయింది. అలా నెక్స్ట్ మనకి BCD ఇలా 3 ఉన్నాయి. A2 అనేది వచ్చేసింది కాబట్టి ఒక్కసారి ఆప్షన్స్కి వెళ్దామండి. ఇక్కడ A2 ఉంది, ఇది కూడా A2నే ఉంది, ఇక్కడ A3 ఉంది, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఇక్కడ A2 ఉంది. 3 ఆప్షన్స్ ఉన్నాయి, థర్డ్ ఒక్కటే ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ B గురించి చూద్దాం. ఇక్కడ B3 ఉంది, ఇక్కడ కూడా B3నే ఉంది. థర్డ్ ఆప్షన్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఫోర్త్ ఆప్షన్లో కూడా B3నే ఉంది. అంటే B3 అనేది మనం చెయ్యక్కర్లేదు, ఆల్రెడీ మనకి తెలిసిపోయింది. ఇప్పుడు C చూద్దాం. C ఇక్కడ 5 ఉంది, సెకండ్ ఆప్షన్లో C1 ఉంది, డిఫరెంట్ వచ్చేసింది. ఫోర్త్ ఆప్షన్లో C1 ఉంది. సో C అనేది 1 అవ్వచ్చు లేదా 5 కూడా అవ్వచ్చు. హోల్డ్ చేద్దాం. నెక్స్ట్ D గురించి మాట్లాడితే D6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. రైట్. కాబట్టి కంపల్సరీగా మనం CKDకి మనం కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ప్యూర్ రికరింగ్ డెసిమల్, రికరింగ్ డెసిమల్ శుద్ధ ఆవృత దశాంతం అని అంటున్నారు. రికరింగ్ డెసిమల్ అంటే ఏ నంబర్ అయితే మనకి 1.3333 ఇలా కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుందో, 1.3333 అండ్ సో ఆన్, ఇలా వెళ్ళేటటువంటి నంబర్స్ని ప్యూర్ రికరింగ్ డెసిమల్స్ అని అంటాం. ఇప్పుడు ఈ 1.33 ఇలా వెళ్ళే నంబర్నే మనము 1.3 బార్ అని కూడా రాయొచ్చు. సో ఎప్పుడైతే మనకి బార్ అని ఉందో అది కంటిన్యూస్గా రికరింగ్ నంబర్స్ అవుతాయి. ఇచ్చిన ఆప్షన్స్లో చూద్దాము. ఫస్ట్ ఆప్షన్లో రికరింగ్ ఉంది, ఫిఫ్త్ ఆప్షన్లో 3 నంబర్లకి రికరింగ్ ఉంది కానీ ఫస్ట్ నంబర్కి రికరింగ్ లేదు. కాబట్టి రికరింగ్ అనేది ప్యూర్ రికరింగ్ అనేది ఓన్లీ ఫస్ట్ దానికి మాత్రమే ఉంది. కాబట్టి C1 కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అన్నాం. అపక్రమ భిన్నం. క్రమ భిన్నము అని అంటే ఇందాక మనం ఫ్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం, రేషనల్ నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. P/Q ఫామ్లో ఉండాలి, PQ అనేవి ఇంటీజర్స్ అవ్వాలి, అలాగే Q ≠ = 0 అవ్వాలి అని. ఇది రేషనల్ నెంబర్ అని అన్నాం. రేషనల్ నెంబర్ అన్నా లేదా ఫ్రాక్షన్ అన్నా ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు ఇట్లా రేషనల్ నెంబర్ అయ్యుండి లేదా ఫ్రాక్షన్ అయ్యుండి న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉన్నట్లయితే దీన్ని మనము ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాము, క్రమ భిన్నము అని అంటాము. అదే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉన్నా లేదా ఈక్వల్గా ఉన్నా, ఈక్వల్ అనే కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్, దీన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేదా అపక్రమ భిన్నము అని అంటాం. సో మనల్ని అడిగింది న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. అలాంటి కండిషన్స్ ఎక్కడున్నాయో చూద్దాం. మనకి ఒక్కసారి చూసినట్లయితే ఫ్రాక్షన్లో ఇక్కడ లేవు, ఫ్రాక్షన్ రైట్. న్యూమరేటర్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. న్యూమరేటర్ 9 కంటే ఎక్కువ, 5 కంటే ఎక్కువ, 7 కంటే ఎక్కువ, 8 కంటే ఎక్కువ. కాబట్టి D అనేది 6 తోటి మ్యాచ్ అవుతుంది. D అనేది మనకి 6 తో మ్యాచ్ అయింది. ఇటువంటి ఆప్షన్ ఎక్కడుందో చూసుకుందాం. 3 ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిందండి. B కూడా మనకి కన్ఫర్మ్గా తెలిసిపోయింది. C1 అవ్వాలి, D6 అవ్వాలి. C1 అవ్వాలి, ఇది కాదు ఆన్సర్. C1 అవ్వాలి, ఇది కాదు ఆన్సర్. C1 ఒకటే ఉంది. యాక్చువల్గా C1 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆన్సర్ అయిపోయిందండి మనకి. D కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ 6 డిజిట్ నంబర్ 8, A, 5, B, 9, C is divisible by 7, 11 and 13, then the value of 2A minus B minus 2C is. 6 అంకెల సంఖ్య 8A, 5B, 9C ను 7, 11 మరియు 13లచే భాగించబడినట్లయితే అప్పుడు 2A minus B minus 2C యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, దీనిలో మనకి ఈ నంబర్ని మనం 7 తోటి కానీ 11 తో కానీ 13 తో కానీ డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అని చెప్పారు. సో మనకి డివిజిబుల్ అవుతున్నటువంటి నంబర్స్ ఒక్కసారి చూసినట్లయితే 7, 11, 13 అన్నారండి. ఈ 3 కూడా ప్రైమ్ నంబర్స్. ఒక నెంబర్ 7 తో డివైడ్ అవుతుంది, 11 తో డివైడ్ అవుతుంది, 13 తో కూడా డివైడ్ అవుతుంది అని అంటే వాటి యొక్క LCM తో కూడా డివైడ్ అవ్వాల్సిందే.
ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకున్నట్లయితే 7, 11, 13 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటిని మల్టిప్లై చేయాలి ఎల్సిఎం కావాలి అని అంటే 1001. సో ఒక నంబర్ 7 తోటి 11 తోటి 13th తోటి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది అంటే అదే నంబర్ 1001 తో కూడా డివైడ్ అవ్వాలి. 1001 తోటి కూడా ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వాలి. క్లూ అంతా కూడా ఈ నంబర్ లోనే ఉందండి. ఇక్కడ మనకున్నటువంటి నంబర్ అనేది 6 డిజిటెడ్ నంబరు. 6 డిజిటెడ్ నంబర్ 1001 తోటి ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఈ నంబర్ ని మనము 3 డిజిటెడ్ నంబర్ తోటి మాత్రం మల్టిప్లై చేయాల్సిందే. 3 డిజిటెడ్ నంబర్ 100 తోటి మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు వచ్చేటటువంటి నంబర్ 100, 6 డిజిట్స్ అవుతుంది. సో మనకి 6 డిజిటెడ్ నంబర్ రావాలి అని అంటే 1001 ని మినిమం 3 డిజిటెడ్ నంబర్ తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం 100 అని తీసుకున్నాము. ఈ 100 ప్లేస్ లో మినిమం 3 డిజిటెడ్ నంబర్ అనేది రావాలి. ఈ మినిమం 3 డిజిటెడ్ నంబర్ అనేది XYZ అని అనుకున్నట్లయితే 1000 ఇంటూ XYZ అవుతుంది. 1 ఇంటూ XYZ అవుతుంది. సో 1001 ని XYZ అనే నంబర్ తోటి గనక మనం మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి నంబర్ ఫార్మాట్ XYZ ఫార్మాట్ లో ఉండాలి. కాబట్టి మనకి ఈ నంబర్ అనేది XYZ అనే ఫార్మాట్ లో ఉంటుంది. XX సేమ్ ఉంటాయి, YY సేమ్ ఉంటాయి, ZZ సేమ్ ఉంటాయి. ఈ ఫార్మాట్ లో గనక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 8B ఈ రెండు ఈక్వల్ కాబట్టి B అనేది 8 కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ప్లేస్ లో ఉండేది సేమే కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఈ రెండు ప్లేస్ లో ఉండేది ఒకటే కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఈ నంబర్ మొత్తానికి లాజిక్ అంతా ఈ 1001 లో ఉందండి. ఒక నంబర్ 7 తోటి 11 తోటి 13th తోటి డివైడ్ అవుతుంది అంటే ఎల్సిఎం తో కూడా డివైడ్ అవ్వాలి అంటే 1001 తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నంబర్ 6 డిజిటెడ్ నంబర్ కాబట్టి 1001 ని మినిమం 3 డిజిటెడ్ నంబర్ తో మల్టిప్లై చేయాలి. ఆ 3 డిజిటెడ్ నంబర్ XYZ అనుకుంటే మనకు వచ్చేటటువంటి నంబర్ ఫార్మాట్ XYZ లో రావాలి. ఆ ఫార్మాట్ లో తీసుకుంటే ABC వాల్యూస్ వచ్చినాయి. మళ్ళీ అడిగిన క్వశ్చన్ 2A అంటే 18 మైనస్ B 8 మైనస్ 2C minus 10. Plus 18 minus 10 gets cancelled. Answer is 0, which is first option. Consider the following statements. The number of ordered pairs of positive integers m, n such that m plus n is 725 and GCD of m and n is 29. GCD అంటున్నామండి. GCD అన్న HCF అన్న ఒకటే. HCF 29 అన్నారు కాబట్టి నంబర్స్ ని 29x, 29y అని తీసుకోవచ్చు. సమ్ ఆఫ్ నంబర్ 725 అన్నారు కాబట్టి ఈ రెండు నంబర్స్ ని యాడ్ చేసినట్లయితే మనకి 725 అవుతుంది. ద ఆర్డర్డ్ పేర్ సమ్ ఆఫ్ నంబర్స్ m ప్లస్ n 725. దీని నుంచి x ప్లస్ y కావాలి అని అంటే 725 divided by 29. 29 cancellation కి వెళ్ళిపోదాము. 29 2 times 5 times. So sum of numbers is 25. ఇక్కడ ఉండేటటువంటి అసలు ఈ క్వశ్చన్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. ఇదంతా మనము చేయాల్సిన అవసరం లేదు. కన్సిడర్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బి అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. క్వశ్చన్ చూద్దాము. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఓకే, ఒక్కసారి ఆప్షన్స్కి వెళ్ళండి. బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఏ ఈజ్ ట్రూ. థర్డ్ ఆప్షన్ ఓన్లీ బి ఈజ్ ట్రూ. ఫోర్త్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, ఏ అండ్ బి ఆర్ ఫాల్స్. ఇప్పుడు మనకి ఇక్కడ 15 అని ఇచ్చింది నంబర్ ఆఫ్ ఆర్డర్ పెయిర్స్ అని అంటున్నాం. ఒక్కసారి మనము నంబర్ ఆఫ్ ఆర్డర్ పెయిర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్సిఎం ఆఫ్ నంబర్స్ అనేది 2 పవర్ ఏ, 3 పవర్ బి, 5 పవర్ సి అండ్ 7 పవర్ డి ఇలా ఉన్నట్లయితే నంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ అనేవి
3 to the power of a plus b plus c plus d ఫార్మాట్లో ఉంటాయి. ఇది కాన్సెప్ట్, ఆర్డర్డ్ పేర్ కాన్సెప్ట్. సో ఆర్డర్డ్ పేర్స్ ఎప్పుడూ కూడా 3కి పవర్స్లోనే ఉంటాయి. అంటే అది 3 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 81 అవ్వచ్చు. ఇట్లా ఓన్లీ 3కి పవర్స్లో మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ ఎన్నని చెప్పారు? 15. 15 అనేది 3కి పవర్ కాదు కాబట్టి ఏ అనేది మనం ఫాల్స్ అని చెప్పేయచ్చు. ఏ ఈస్ ఫాల్స్ ఫర్ ష్యూర్. ఇఫ్ ద నంబర్ ఎక్స్ ఈస్ in the form of x is equal to 56m plus 43 for some positive integers of m, then the remainder x is divisible by 8 is 3. Okay. ఒక ధన పూర్ణాంకం m కు x అనేది 56m plus 43 రూపంలో ఉండే x ని 8 చే భాగించబడినట్లయితే శేషం 3 అవుతుంది అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నంబర్ని మనము 8 చేతి భాగించబడినట్లయితే గనక శేషం రిమైండర్ అనేది 3 అంటున్నారు. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. న్యూమరేటర్లో మనకి ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది, 2 నంబర్లు ఉన్నాయి. 56m, అసలు m అనేది ఏ వాల్యూ అయినా పర్వాలేదు, మనకి 56 అనేది 8తో డివైజ్ అవుతుంది కాబట్టి 56mని మనము 8 తోటి గనుక డివైడ్ చేసినట్లయితే రిమైండర్ అనేది 0 వస్తుంది. ప్లస్ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా 43 ఉంది. 43ని మనం 8 తోటి డివైడ్ చేసినట్లయితే 8 5 40 పోయిన తర్వాత రిమైండర్ 3 అవుతుంది. సో ఫైనల్గా మనకు వచ్చేటటువంటి రిమైండర్ అనేది 3నే అవుతుంది. మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో శేషం 3 వస్తుంది అని చెప్పారు కాబట్టి బి అనేది ట్రూ అవుతుంది. బి అనేది కరెక్టే, కానీ ఏ అనేది తప్పు. సో ఆన్సర్ ఓన్లీ బి ఈజ్ ట్రూ. బి మాత్రమే సత్యం. రైట్. నెక్స్ట్, ఈ ఫార్మాట్లో ఇచ్చారు. ఈ నంబర్స్ని మనం కొంచెం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 20ని మనం అండర్ రూట్ లోపల 20ని 4 into 5గా రాయొచ్చు. √4 బయటకు వచ్చినట్లయితే 2√5 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ √5 వచ్చింది కాబట్టి దీన్ని 5 మల్టిపుల్గా రాయొచ్చేమో. అబ్జర్వ్ చేసినట్లయితే 225 into 5గా రాయొచ్చు 1125ని. 225 బయటకు వచ్చినట్లయితే కనుక 15√5 అని రాయొచ్చు. మైనస్ 567ని 81 into 7గా రాయొచ్చు. √81 బయటకు వచ్చినట్లయితే కనుక 9√7 అవుతుంది. ఇంటూ √500 అంటున్నాము. 500ని 100 into 5గా రాయొచ్చు. √100 బయటకు వచ్చినట్లయితే కనుక మనకి స్పేస్ లేదు నాకు, నేను ఇక్కడ రాస్తాను. 10√5 అవుతుంది. ప్లస్ 245 ఉంది. 245ని మనము 49 into 5గా రాయొచ్చు. 49 రూట్లోంచి బయటకు వచ్చినట్లయితే కనుక 7√5 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ 9√7. 9√7. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 17√5 మైనస్ 9√7 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 17√5 ప్లస్ 9√7. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాన్సెప్ట్లో ఉంది. 17√5ని ఏ అనుకుంటే 9√7 బి అనుకుంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 17 స్క్వేర్ అంటే 289 √5 హోల్ స్క్వేర్ 5 మైనస్ 9 స్క్వేర్ అంటే 81 √7 హోల్ స్క్వేర్ అంటే 7. 9 into 5 ఇది 5తో ఎండ్ అవుతుంది. 1 into 7 7తో ఎండ్ అవుతుంది. 5 minus 7 అంటే ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే చెక్ చేశాను. ఇది 5తో ఎండ్ అవుతుంది, ఇది 7తో ఎండ్ అవుతుంది. డిఫరెన్స్ అనేది 8తో ఎండ్ అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 8 తోటి ఎండ్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది. 878 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ two different numbers both greater than 17, ఇది important condition, are 17 and 357 respectively. Then sum of numbers is, రెండు వేర్వేరు సంఖ్యల గసాబా మరియు కసాగు 17 మరియు 357.
ఆ రెండు సంఖ్యల 17 కంటే ఎక్కువ అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏ కామా బి అనేవి 2 నెంబర్స్ అండి. వీటి ఎల్సిఎం ఇచ్చారు, వీటి హెచ్సిఎఫ్ ఇచ్చారు, తర్వాత వీటి యొక్క సమ్ అని అడుగుతున్నారు. సమ్ ఎప్పుడు కూడా ఎల్సిఎం కంటే తక్కువే ఉంటుంది. సమ్ అనేది ఎప్పుడు కూడా ఎల్సిఎం కంటే తక్కువ ఉంటుంది. వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అని అనుకున్నట్లయితే గనక ఏ అనేది ఎక్స్ మల్టిపుల్, బి అనేది ఎక్స్ మల్టిపుల్, ఎల్సిఎం కూడా ఎక్స్ మల్టిపుల్, సమ్ కూడా ఎక్స్ మల్టిపుల్. మనకి రెండు వేరు వేరు సంఖ్యల గాసాబా మరియు కాసాగు 17, ఇది రివర్స్ లో ఉండాలండి, 17 మరియు 357. సో హెచ్సిఎఫ్ 17 అని చెప్పారు. హెచ్సిఎఫ్ 17 అన్నప్పుడు ఏ అనేది 17 మల్టిప్లై, బి అనేది 17 మల్టిప్లై, ఎల్సిఎం కూడా 17 మల్టిప్లై, సమ్ కూడా 17 మల్టిప్లై. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుందండి. సమ్ అనేది కూడా 17 మల్టిప్లై అవ్వాలి. ఇది 17 మల్టిపుల్ కాదు, ఇది 17 మల్టిపుల్, ఇది 17 మల్టిపుల్, ఇది 17 మల్టిపుల్ కాదు. సమ్ ఆఫ్ నంబర్స్ అనేది ఎల్సిఎం కంటే ఎప్పుడు తక్కువే ఉండాలి. ఎల్సిఎం 357 అన్నారు కాబట్టి సమ్ అనేది 357 అవ్వదు, దానికంటే తక్కువే అవ్వాలి. సెకండ్ ఆప్షన్ 170 డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు చెయ్యాలి అని అనుకుంటే హెచ్సిఎఫ్ 17 అని చెప్పారు కాబట్టి మన నంబర్స్ని 17x, 17y అని తీసుకున్నాం. వీటికి ఇప్పుడు మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 17 కామన్ గా ఉంది. కామన్ తీసిన తర్వాత x, y వచ్చినాయి. xy కోప్రైమ్ నంబర్స్ అవుతాయి కాబట్టి ఎల్సిఎం అనేది 17 into xy అవుతుంది. ఇది 357కి ఈక్వల్. 17 21 టైమ్స్ అయింది. సో ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ 21 అవ్వాలి అని అంటే 1 into 21 అనేది ఒక పాసిబిలిటీ, లేదా 3 into 7 అనేది ఒక పాసిబిలిటీ. x1 y 21 అయినట్లయితే నంబర్స్ అనేవి 17x 17y కాబట్టి 17 into 1 17, 357 అవుతాయి. కానీ రెండు సంఖ్యలు కూడా 17 కంటే ఎక్కువ అవ్వాలి కాబట్టి ఈ కాంబినేషన్ అయ్యటానికి ఛాన్సే లేదు. సో x3 y7 అవ్వాలి. 17x అంటే 17 into 3 ఇదొక నంబర్, 17y అన్నాం కాబట్టి 17 into 7 ఇదొక నంబర్. ఇవి రెండు మన నంబర్స్. అడిగింది సమ్ ఆఫ్ నంబర్స్ కాబట్టి 17 కామన్ తీసినట్లయితే 3 + 7 10 అంటే ఆన్సర్ 170. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు. సమ్ అనేది ఎప్పుడు కూడా ఎల్సిఎం కంటే తక్కువ ఉంటుంది. సమ్ అనేది ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ యొక్క మల్టిపుల్ అవుతుంది. ఈ రెండు పాయింట్లు తెలిస్తే డైరెక్ట్గా 170 ఆన్సర్ పెట్టేయచ్చు. Some oil is filled in a right circular cylindrical vessel. The radius of the base of the vessel is 9 centimeters. Radius అనేది 9 అని చెప్పారు. Some iron balls whose diameter is 4.5 centimeters are completely dipped into the vessel. ఫస్ట్ ఇది మనకి మాట్లాడుతున్నప్పుడేమో సిలిండర్ గురించి మాట్లాడుతున్నారండి. తర్వాత ఐరన్ బాల్స్ అన్నారు కాబట్టి స్పియర్ షేప్ లో ఉంటాయి. దీనికి రేడియస్ 9 అని చెప్పారు. ఇక్కడ డయామీటర్ 4.5 అన్నారు అంటే 9/2కి ఈక్వల్. సింబాలిక్ రిప్రజెంటేషన్ అర్థం కావటం కోసం. Are completely dipped into the oil. If the level of oil in the vessel rises by 3 centimeters, height increased by 3 centimeters. Find the number of iron balls dipped into the oil. ఒక క్రమ వృత్తాకార స్తూపాకార పాత్రలో కొంత నూనె నింపబడి ఉంది. పాత్ర యొక్క భూ వ్యాసార్థం 9 సెంటీమీటర్లు. ఒక్కొక్కటి 4.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగినటువంటి కొన్ని ఇనుప గోళీలు పూర్తిగా నూనెలో ముంచబడ్డాయి. పాత్రలోని నూనె మట్టం 3 సెంటీమీటర్లు పెరిగినట్లయితే నూనెలో ముంచిన ఇనుప గోళీల సంఖ్య ఎంతో కనుగొనాలి. ఓకే, ఇక్కడ మనకి చెప్పింది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మన దగ్గర ఒక సిలిండర్ ఉంది. సిలిండర్లో ఆల్రెడీ కొంత నూనె ఉంది. ఇప్పుడు ఈ నూనెలోకి కొన్ని ఇనుప గోళీలు వేశారు. ఎన్ని వేశారో తెలీదు, అదే మనం కనుక్కోవాలి. ఈ గోళీలు వేయటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నూనె లెవెల్ కాస్త కొంచెం పెరిగి పైకి వెళ్ళింది. ఈ పెరిగింది ఎంత అంటే 3 సెంటీమీటర్లు పెరిగింది అని అన్నారు.
అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ ఎన్ని గోళీలు వేసాము అని అడుగుతున్నారు. ఇక్కడ మనం వాల్యూమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ 3 centimeters, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ pi r square h, pi r square h. ఇది ఇంక్రీజ్ ఇన్ సిలిండర్ వాల్యూమ్. ఇది దేని వల్ల పెరిగింది? ఎక్స్ అనేటటువంటి నంబర్ ఆఫ్ బాల్స్ మనం డ్రాప్ చేసాం. ఎక్స్ అనేటటువంటి గోళీలను డ్రాప్ చేసాం. గోళీ అంటే స్పియర్ షేప్ లో ఉంటుంది. స్పియర్ వాల్యూమ్ 4/3 pi r cube. ఇక్కడ డయామీటర్ 9/2 అన్నారు కాబట్టి రేడియస్ అనేది 9/4 అవుతుంది. కాబట్టి 9/4 హోల్ క్యూబ్. దీని నుంచి మనము ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఉండటం కోసం పైని క్యాన్సిల్ చేసేద్దాం. ఎక్స్ కావాలి కాబట్టి 4/3ని ఇక్కడ 9/4 హోల్ క్యూబ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. 9 square into 3, ఈ 3 కూడా ఇటు వచ్చేసింది. ఇక్కడ ఒక 9 ఉంది, డివైడెడ్ బై ఇక్కడ 4 క్యూబ్ ఉంది కాబట్టి ఇంటూ 4 క్యూబ్ అవుతుంది. డినామినేటర్లో 4, 9 క్యూబ్. 9 square 9 క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. 4 క్యూబ్ బై 4 అంటే 4 square విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. సో మనం డ్రాప్ చేసినటువంటి గోళీలు మొత్తం 16. మూడో ఆప్షన్. 153 153 ఈక్వల్ సర్క్యులర్ ప్లేట్స్ ఈచ్ 1/3 centimeters thickness are placed one above another to form a right circular cylinder of volume 7854 cubic centimeters. Find the radius of each circular plate. ఇది కూడా ఇమేజ్ ఫార్మాట్ లో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. సమాన మందం కలిగినటువంటి 153 వృత్తాకార పళ్ళెములు ఒక్కొక్కటి 1/3 సెంటీమీటర్ల మందంతో. ఇక్కడ మనకి ఒక ప్లేట్ ఉందండి. ఈ ప్లేట్ యొక్క మందం థిక్నెస్ అంటే హైట్ గురించి మాట్లాడుతున్నాం. ఎంత? 1/3 సెంటీమీటర్స్. ఇలా ఉంది. ఒకదానిపై మరొకటి ఉంచిన 7854 క్యూబిక్ మీటర్ల యొక్క ఘన పరిమాణం కలిగినటువంటి ఒక క్రమ వృత్తాకార స్తూపం ఏర్పడింది. ఇది ఒక ప్లేట్ అండి. అలా ఈ ప్లేట్ మీద ఇంకొకటి, ఆ ప్లేట్ మీద ఇంకొకటి, అలా ఒక ప్లేట్ మీద ప్లేట్, ప్లేట్ మీద ప్లేట్ అలా పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే కనుక మనకి ఒక వృత్తాకార స్తూపం అనేది ఏర్పడింది. సో పైన కనపడేది ఒక ప్లేట్, అలా డిఫరెంట్ నంబర్ ఆఫ్ ప్లేట్స్ మనకి ఇట్లా మనం పెట్టేశాం. ఒక ప్లేట్ అలా మనకి ప్లేట్స్ అనేవి పెట్టుకుంటూ ఒక వృత్తాకార స్తూపం అనేది ఏర్పడింది. ఇందులో ఒక ప్లేట్ యొక్క థిక్నెస్ అనేది 1/3 అన్నారు. అలా మనం పెట్టినటువంటి నంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేవి 153 అని చెప్పారు. దాని యొక్క వాల్యూమ్ చెప్పారు, ఘన పరిమాణం చెప్పారు, రేడియస్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఘన పరిమాణం స్తూపం ఉంది కాబట్టి ఘన పరిమాణం అంటే pi r square హైట్. ఇది ఒక ప్లేట్ అయినట్లయితే అలా మనకి 153 ఉన్నాయి కాబట్టి పై అంటే 22/7 ఇంటూ r square. ఒక ప్లేట్ యొక్క థిక్నెస్ అనేది 1/3. అలా మన దగ్గర 153 ఉన్నాయి. 153 ప్లేట్ల యొక్క థిక్నెస్ ఉన్నట్టు 1/3 థిక్నెస్ ఉన్నటువంటి ప్లేట్ల యొక్క అన్నిటి యొక్క వాల్యూమ్ ఇది. ఇది 7854 ఈక్వల్ అని చెప్పారు. 3తో క్యాన్సిల్ చేస్తే ఇది 51 టైమ్స్ అవుతుంది. 11 2 టైమ్స్, 11 7 1 4 టైమ్స్. 2తో క్యాన్సిల్ చేద్దాము. 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 3 5 7 51 7 టైమ్స్ అవుతుంది. r square is equal to 7 కూడా అటు వెళ్ళిపోతే r square is equal to 7 square, r is equal to 7. ఇది మొత్తం కూడా చేయాల్సిన అవసరం యాక్చువల్గా లేదు, ఎందుకంటే మనకి వాల్యూమ్ పర్ఫెక్ట్ ఇంటీజర్లో ఇచ్చారు అని అంటే రేడియస్ అనేది ఎప్పుడు కూడా కంపల్సరీగా 7 మల్టిపుల్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 7 మల్టిపుల్ ఒకటే ఉంది, అదే మన ఫైనల్ ఆన్సర్. Which of the following is or true with respect of line segment? రేఖాఖండానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? సో లైన్ సెగ్మెంట్
అంటే రెండు పాయింట్లని కలిపేది లైన్ సెగ్మెంట్ అండి. ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్. లైన్ సెగ్మెంట్ కి ఎండ్ పాయింట్ ఉంటుంది. లైన్ సెగ్మెంట్ అంటే రెండు క్లియర్ గా తెలిసినటువంటి పాయింట్ల మధ్యలో ఉండేటటువంటి దూరం. ఈ దూరం అనేది స్ట్రైట్ లైన్ ఉంటుంది. దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి కుదరదు. దీని లెంత్ ఎంతో ఖచ్చితంగా మనం క్యాలిక్యులేట్ చేయగలం. ఇట్ హ్యాస్ నో ఎండ్, ఇది తప్పు. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ బోత్ సైడ్స్, ఇట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్. రేఖాఖండాన్ని మనము పెంచలేము. సో బి కూడా తప్పు. ఇట్స్ లెంత్ కెన్ బి మెజర్డ్. ఎస్, లైన్ సెగ్మెంట్ యొక్క మెజర్మెంట్ లెంత్ ఎంత అనేది ఖచ్చితంగా మనం క్యాలిక్యులేట్ చేయగలము. ఇట్ హ్యాస్ స్ట్రైట్ పాత్. రేఖాఖండం అంటే ఒక స్ట్రైట్ లైన్ మాత్రమే. రైట్. సో నో ఎండ్ ఉంటుంది. ఆ రెండిటికి ఎండ్ పాయింట్లు ఉంటాయి. ఖచ్చితమైనటువంటి లెంత్ ఎంతో మనం తెలుసుకోగలము. ప్లస్ స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. వీటిని ఎక్స్టెండ్ చేయడానికి కుదరదు. కాబట్టి ఏబి తప్పు, సి అండ్ డి కరెక్ట్. సి అండ్ డి ఆర్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ బోత్ సి అండ్ డి ఆర్ కరెక్ట్. Find the equation of the line passing through points A and B. A -8, 2 మరియు B -3, -10 బిందువుల గుండా వెళ్లే రేఖాఖండాన్ని కనుగొనండి అని అన్నాం. రైట్. మనకి ఇప్పుడు x1 y1 అండ్ దెన్ x2 y2. x1 y1 x2 y2 ఇలా 2 పాయింట్స్ ఇచ్చినట్లయితే గనక లైన్ పాసింగ్ త్రూ దీస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇందులో y, x అనేవి వాల్యూస్. y minus y1 అంటే మనకి 2 ఇచ్చారు, is equal to y2 minus y1. ఇది y2, ఇది y1. y2 minus y1, x2 minus x1, x2 minus 3, x1 అంటే -8, minus of -8 plus 8 into x minus x1. x1 అంటే ఆల్రెడీ -8, x minus x1 అన్నాం కాబట్టి x plus 8. -12 divided by 5 into x plus 8, y minus 2, 5y minus 10 is equal to minus 12x minus 96. ఇవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చినట్లయితే 12x plus 5y minus 96 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే plus 96 minus 10 plus 86 is equal to 0. 12x plus 5y plus 86 is equal to 0. 12x plus 5y plus 86 is equal to 0. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఇక్కడ నుంచి రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ తోటి ఇవాళ జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వాంట్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.